హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కొత్త పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త అందింది. కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకై జూన్ 12తో 2 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించబోతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక దీనిపై సర్కార్ అధికారిక ప్రకటన చేస్తే దాదాపు 10 లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వితంతు పెన్షన్ కోసం 1.50 లక్షల మంది అర్హులు ఉంటారని తెలుస్తోంది. ప్రస్తుతం పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే స్పౌస్ కేటగిరీలో వెంటనే భార్యకు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే పెన్షన్ అందని భర్త చనిపోతే వెంటనే వితంతు కేటగిరీలో పెన్షన్ ఇచ్చేందుకు కూడా సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. అదే సమయంలో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్ తీసుకుంటున్న వారిపై కూడా చర్యలకు పూనుకుంటుంది. అలాంటి తప్పుడు పెన్షన్ల ఏరివేత కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది కూటమి సర్కార్. న్యాయబద్ధంగా అర్హులైన వాళ్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.